భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే ఎలాంటి రెటారిక్ అయినా సరే మీరు ఖండించాలి. మీకు మోదీ గారి మీద కోపం ఉంటే ఆయన తిట్టండి, బీజేపీ మీద కోపం ఉంటే ఆయన తిట్టండి, జనసేన మీద తిట్టుంటే కోపం ఉంటే తిట్టండి. కానీ దీంట్లో దేశాన్ని బలహీనపరిచే ఒక్కళ్ళు మాట్లాడినా మీరు ఖండించాలి. ముక్త కంఠంతో ఎదురు దాడి చేయాల్సిందే. దెర్ ఇస్ నో ఎస్కేప్ టు ఇట్. ఎందుకంటే భారతదేశపు సమగ్రతని భంగం కలిగించే ఒక్కళ్ళు మాట్లాడినా, ఒక గొంతు మాట్లాడినా 1,00,000 గొంతులు లేగవాలి పైకి, 1,00,000 గొంతులు. ఎక్కడో ఇరాన్లో యుద్ధం జరిగితే, ఇరాన్లో ఒక నాయకుడు చనిపోతే, ఇక్కడ మచిలీపట్నంలో, గుంటూరులో, హైదరాబాద్లో ప్రదర్శనలు జరుగుతాయి. మరి అలాంటిది అమెరికా ఇజ్రాయెల్ ఘర్షణలో వస్తే వామపక్ష పార్టీలు మాట్లాడతాయి. సౌత్ అమెరికాలో ఒక లాటిన్ కంట్రీ నుంచి ఒక నాయకుడిని తీసుకెళ్ళిపోతే ఇక్కడ వామపక్ష పార్టీలకి బాధ వస్తుంది. వాళ్ళందరికీ ఇంత బాధ కలిగినప్పుడు మన దేశం గురించి మనకి గొంతెత్తకపోవడం తప్పు వద్దు మనం. అందుకే బెంగాల్లో ఎందుకు చెప్తున్నాడు, బెంగాల్లో హిందువులపైన దాడులు జరిగి మనకు సంబంధం ఏంటని మీరు అనుకోకండి. అలాగే అసంబద్ధంగా కానీ తప్పు ప్రకారం కానీ ఒక ముస్లింలపైన దాడి జరిగినా, క్రిస్టియన్లపైన దాడి జరిగినా అంతే సమానంగా స్పందిద్దాం. నేను ఎప్పుడు కూడా హిందువుల మీద దాడి జరిగితే మాట్లాడిన అలా చెప్పట్లా. బేసిక్ మనకి ప్రిన్సిపల్స్ మీద మీరు ఇది మన డైల్యూట్ కాకండి. ఇవన్నీ హిస్టారికల్ బ్లండర్స్ వల్ల జరుగుతాయి. ఇలాంటి కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పినట్టుగా అన్ని అనర్థాలకి మూలం మానవ ప్రవృత్తి హేతువు కానీ, అతని కులం కానీ, మతం కానీ, ప్రాంతం కానీ కాదు, వ్యక్తి నైజమే ముఖ్యం. అందుకే ఏ మతం, ఏ ధర్మం అనే దానికంటే కూడా జాతీయ సమగ్రతకి, సంస్కృతికి ఇబ్బంది కలుగుతుందా లేదా అన్నది మటుకు ఆలోచించారు. ప్రాంతీయ సరిహద్దులు చిన్నవి, ఆంధ్ర అనే సరిహద్దుల వరకు మీరు పరిమితం కాకండి. అమరావతి రైతులు కూడా చెప్పాను, మీరు జై అమరావతి అనకండి, జై ఆంధ్ర అనండి. ఎందుకంటే అంటే మీరు జై అమరావతి అనే కొద్దీ మీ కష్టం మీ 30 ఎకరాలకు వెళ్ళిపోతుంది, 33,000 ఎకరాలకు వెళ్ళిపోతుంది. మీరు జై ఆంధ్ర అన్నప్పుడు 5 కోట్ల మంది ప్రజలకు వెళ్తుంది, మీ బాధ తెలుస్తుంది.